జనసేన పార్టీని పవన్ కళ్యాణ్ గారిని, అదేవిధంగా కూటమిని ఇంత భారీ మెజారిటీతో గెలిపించిన ఆంధ్రప్రదేశ్ ప్రజలకైతే మనస్ఫూర్తిగా అభినందనలు, ధన్యవాదాలు చెప్తున్నా. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు తగ్గాడు, కూటమిని గెలిపించాడు. మన అందరికీ తెలుసు పవన్ కళ్యాణ్ గారిని సీట్లు తీసుకున్నప్పుడు ఎంతమంది విమర్శించిర్రు. అంతెందుకు జనసేన కార్యకర్తలమని చెప్పుకునే కొంతమంది మేధావులు కూడా పవన్ కళ్యాణ్ గారిని పవన్ కళ్యాణ్ 21 సీట్లు అది గెలవదు, పాడదు అన్నట్టుగా మాట్లాడారు. ఇక ఎన్ని చెప్పినా కూడా ఆయన ఎక్కడ ఒక అడుగు వెనక్కేయకుండా మనసులో ఒకటి అనుకున్నంటే అది చేసి చూపిస్తాడు. ఈరోజు విజయం సాధించినాక ప్రతి ఒక్కడు ఆహా ఓహో అంటారు కానీ ఆయనను మాత్రం ఎన్ని రకాలుగా కుంగదీయాలో అన్ని రకాలుగా కుంగదీసే ప్రయత్నం చేసినప్పటికీ ఆయన ఒక అండగా ప్రతి జన సైనికుడు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు ప్రతి ఒక్కరూ అండగా నిలబడి ఈ రోజున అఖండ విజయాన్ని అందించారు. దేశంలోనే ఏ పార్టీ సాధించలేని అరుదైన ఈ ఎన్నికల చరిత్రలో అరుదైన విజయాన్ని అందుకున్నాడు. 21కి 21 ఎమ్మెల్యేలు, 2 ఎంపీ స్థానాలు గెలిచి ప్రతి పవన్ కళ్యాణ్ అభిమాని కాలరెగరేసుకొని నేను జన సైనికుడిని, పవన్ కళ్యాణ్ అభిమాని అని చెప్పుకునే విధంగా చేసిండు. నిజంగా శిరస్సు వంచి ఆయనకు నమస్కారం చేయాలి. ఎందుకంటే ఆయన కూటమిలో పొత్తు ప్రకటించినప్పుడు చాలామంది ఎగతాళి చేసిర్రు. చాలామంది పొత్తును చెడగొట్టే ప్రయత్నం చేసినప్పటికీ ఆయన ఎక్కడా తగ్గకుండా చంద్రబాబు నాయుడు గారిని కూడా ఎన్డీఏలోకి తీసుకొచ్చి మోడీ వాళ్ళు ఎప్పుడైతే టీడీపీ ఎన్డీఏ నుంచి బయటకు వచ్చిందో వాళ్ళు ఒప్పుకోకుండా వాళ్ళని ఒప్పించి మరీ ఆయన తక్కువ సీట్లు తీసుకొని ఈరోజు యుద్ధంలో నిలబడ్డాడు, కలబడ్డాడు, చివరికి గెలిచిండు. పవన్ కళ్యాణ్ గారి జీవితం అనేది ప్రతి ఒక్కరికి ఇన్స్పిరేషన్. ఎందుకంటే మరీ ముఖ్యంగా జన సైనికులు పడ్డ కష్టానికి ప్రతి అభిమానికి నిజంగా చాలా ఎరణపడ్డారు. 3 పెళ్ళిళ్ళ గురించి మాట్లాడారు, దత్తాపత్రుడు అన్నారు, ప్యాకేజ్ స్టార్ అన్నారు, ఏమేమో మాట్లాడారు. మానసికంగా పవన్ కళ్యాణ్ గారిని కాదు జన సైనికులను కూడా చాలా కుంగదీశారు. ఇవన్నింటికి సమాధానం చెప్పిండు. ప్రతి ఒక్కరిని ఆయన గెలవడం కాదు, జన సైనికుల్ని గెలిపించిండు, ప్రజల్ని గెలిపించిండు, ఆయన నెగ్గిండు. నిజంగా ప్రతి ఒక్కరు పవన్ కళ్యాణ్ గారి విజయాన్ని ఇన్స్పిరేషన్ తీసుకోవచ్చు. ఆయన విజయాన్ని చూసి గర్వంగా చెప్పుకొని నేను పవన్ కళ్యాణ్ అభిమాని. థ్యాంక్ యూ. జై హింద్.